ప్రభుత్వ విద్యను బలోపేతం చేసే బాధ్యత ఉపాధ్యాయులపైనే ఉందని మంత్రి నారా లోకేష్ అన్నారు. విద్యాశాఖలో మొదటి ఏడాది సంస్కరణలు పూర్తయ్యాయన్న మంత్రి ఇకపై విద్యార్థుల అభ్యాసన ఫలితాలపై దృష్టి పెడతామని చెప్పారు. కర్నూలు జిల్లా పత్తికొండ మండలం జేఎం తండాలోని ప్రభుత్వ ఏకోపాధ్యాయ ప్రాథమిక పాఠశాలలో అద్భుత ఫలితాలు సాధిస్తున్న ఉపాధ్యాయురాలు కళ్యాణి కుమారి, ఆమె కుటుంబ సభ్యులను ఉండవల్లి నివాసంలో లోకేష్ కలిశారు. షైనింగ్ టీచర్ పేరుతో ఆమెను ఘనంగా సత్కరించారు. అంకిత భావంతో పాఠశాల రూపురేఖలు మార్చి విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దారని లోకేష్ ప్రశంసించారు. విద్యాశాఖ మంత్రి స్వయంగా సత్కరించడం పట్ల కళ్యాణి కుమారి హర్షం వ్యక్తం చేశారు. రోజు కలిసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం కావాలి అని ఇంకా ఏం చేస్తే బాగుంటుందని సార్ అడిగాడు. నా వరకు నేను మా స్కూల్లో ఏ కార్యక్రమాలు అయితే అమలు చేస్తున్నానో అవన్నీ కూడా సార్కి వివరించడం జరిగింది. నేను మొదట్లో వెళ్ళినప్పుడు ఆ పాఠశాలలో 2 విద్యార్థులు మాత్రమే ఉన్నారు. తర్వాత అక్కడ పిల్లలు రాకపోవడానికి కారణం ఏంటి అని విద్యార్థుల తల్లిదండ్రుల వాళ్ళ ఇంటికి వెళ్ళి అడిగి అక్కడ ఈ సమస్య ఏంటి అని తెలుసుకోవడం జరిగింది. ఆ దిశగా నేను ప్రయత్నం చేసి పిల్లలు ప్రతి ఒక్కరూ కూడా మా స్కూల్ వచ్చేలాగా విద్యను అందించడం జరుగుతుంది. పాఠాలు పూర్తయిన వెంటనే ల్యాప్టాప్ ద్వారా వాళ్ళకి చూపించి పాఠాలు చెప్పడం కూడా చేస్తున్నాను. ఇదంతా కూడా తర్వాత మా పాఠశాలకు వచ్చే ప్రతి విద్యార్థి కూడా ఖచ్చితంగా యూనిఫామ్ అనేది వేసుకోవాలి, టైమింగ్స్ అనేది మెయింటైన్ చేయాలి, 100% హాజరు అనేది ఖచ్చితంగా ఉండాలి. స్టార్ ఆఫ్ ది వీక్ అనే కార్యక్రమము, తర్వాత మా తొలి అడుగు అనే కార్యక్రమం గురించి, దీర్ఘాయుష్మాన్ భవ అనే కార్యక్రమం గురించి ప్రతిరోజు హోంవర్క్ ఇవ్వడము, ఈ విషయాలన్నిటి కూడా సార్ గారితో చర్చించడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది సార్. అంత పెద్ద వ్యక్తి మమ్మల్ని పిలిచి మాట్లాడినందుకు ఈ రోజును ఎప్పటికీ మర్చిపోలేం సార్. చాలా గుర్తుంచుకుంటాం సార్.